హలో అండి. అయితే మన ఛాలెంజ్ అయితే స్టార్ట్ ఈ రోజు మళ్ళా ఒక 2 డేస్ గ్యాప్ వచ్చిన తర్వాత, ఎందుకంటే 2 డేస్ కొంచెం అవ్వలేదు, అందుకే చేయలేదు. అయితే ఈ రోజు మన ఛాలెంజ్ వచ్చేసి మన ఒకరు కాదు ఇద్దరు కాదు ఒక నలుగురు ఐదుగురు అడిగినారు. వాళ్ళ పేర్లు అయితే నేను తీయలేదు, ఎందుకంటే నేను ఇంటా వచ్చిన అది ఆ కామెంట్ నా మైండ్లో అయితే ఫీడ్ అయిపోయింది ఎప్పటి నుంచో. ఎందుకంటే చాలా మంది కొంచెం నాయుడు గారి కుండ బిర్యానీ ట్రై చేయండి అని చెప్పి అయితే అడిగినారు. కొంతమంది వెజ్ కొంతమంది నాన్ వెజ్ అన్నట్టు, కాకపోతే కుండ బిర్యానీ నాయుడు గారిది కుండ బిర్యానీ, నాయుడు గారు అని మెన్షన్ చేసినారు మమ్మీ. అవును, నాయుడు గారు కుండ బిర్యానీ అనేది అయితే మెన్షన్ చేసినారు. అవును. ఇంకా చాలా రోజుల తర్వాతకి వాళ్ళకైతే ఇంకా చేద్దామని అనుకున్నా. ఆ కామెంట్లు అయితే మిస్ అయిపోయినా, మీరు ఏం ఫీల్ అవ్వకండి. కానీ మీకైతే తెలుసు కదా, మీరు ఎవరైతే చేసినారో మీరు వచ్చేసి నాకు కామెంట్ చేయండి, నేను అది పిన్ చేస్తా అడిగిన వాళ్ళకి. అయితే ఇంకా మనం ఈరోజు అస్సలు లేట్ చేయకుండా ఆ కుండ బిర్యానీ అసలు ఎట్లుంది ఏందనేది దాన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ టైం తింటున్నాం నాయుడు గారి కుండ బిర్యానీ, ఇంతవరకు ఎప్పుడు తిన్నాం. నార్మల్ కుండ బిర్యానీ తిన్నాం కానీ నాయుడు గారిది అయితే తినలేదు. ఇప్పుడు ట్రై చేస్తాం. చచ్చడాయి చూసిరా కుండ ఎంత బాగుందో. ఇంకా మనం ఓపెన్ చేసి చూద్దాం మమ్మీ. గుమ్మ గుమ్మలు ఆడిపోతా. వా, ఇది ఇంకా ఫుల్ గా ఉంటది అన్నము. నేను కొంచెం తీసేసిన, కొంచెం కొంచెం తీసింది పైన, కొంచెం ఇట్లా 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 పోస్తారు బోడగా. నిండుగా నింపుతారు. మళ్ళీ ఇది రాలేదు, అది నాయుడు గారి బిర్యానీ అనుకోకండి, ఇది నాయుడు గారి బిర్యానీ. ఈ కుండలు మనకు చూస్తేనే అర్థమైపోతుంది. అయినా మన నాయుడు గారికి తెలుస్తుంది, తీసుకున్న నాయుడు గారికి చూసి మన దగ్గర తీసుకుందాం అనుకుంటాడు ఆయన. ఓనరే వచ్చింది స్పెషల్ గా. అయితే ఇగో చూడండి, ఇది ఉల్లిగడ్డలు నాయుడు గారి కుండ బిర్యానీ. అయితే నాయుడు గారి కుండ బిర్యానీ కామెంట్ మాత్రం నేను మిస్ అయిపోయినా, అదేం ఫీల్ అవ్వకండి. చెప్పినా కదా, మీరు కామెంట్ చేసి నేను పిన్ చేసేస్తా. ఇంకా మా మమ్మీ మస్తు ఆకలి మీద ఉన్నట్టుంది, ఉల్లిగడ్డ నవ్వులుతూనే ఉంది. ఇవన్నీ దీన్ని లేస్తే ఎట్లా మమ్మీ తినేది? ఇట్లా తీసుకొని వెళ్తే లేకుండా ఉంది. ఫాస్ట్ అని ఏంలే, ఫాస్ట్ అని ఏం లే మమ్మీ. ఖాళీ చేస్తారు వాళ్ళు, ఎందుకంటే నేను ఇష్టంగా తిందాం అనుకుంటున్నా. ఖాళీ పోతుంది, ఫాస్ట్ గా కూడా తినలేము. స్టార్ట్ చేద్దామా మమ్మీ? స్టార్ట్. బయట వర్షం పడుతుంది చల్లగా. అసలు బిర్యానీ నచ్చని నాకు. నాయుడు గారి బిర్యానీ నచ్చిందా? నాయుడు గారి బిర్యానీ మాత్రం నచ్చింది. ఒక పక్క జలుబు చేసి ఇంకో పక్క బయట వర్షం పడతా, వేడి వేడి కాదు. ఇది పెద్ద హెవీగా అన్నట్టు కనిపించట్లేదు. మామూలుగా హెవీ మసాలా ఇట్లా ఇట్లా లేదు మమ్మీ, లైట్గానే ఉంది. ఇంట్లో చేసుకున్నట్టే ఉంది, మరీ అంత తక్కువ కాదు, మరీ రాయలసీమ అంత అది దానంత స్పైస్ కాదా. ఈ ముక్క కూడా మమ్మీ మరీ పిస పిస అయిపోతుంది బయట, వేరే దగ్గర అయితే. సేమ్ నువ్వు ఇంట్లో వండుతో చూసినావా మమ్మీ? పేపర్ మీద ఏనా మా మమ్మీ చికెన్ ఇంట్లో చేస్తే ఎట్లుంటుంది? ఉడకోకుండా ఉడికింది అట్లా అని చెప్పి ఉడకలేని కాదు, కొంచెం గట్టిగా ఉంటుంది ముక్క. మరి పెసర పెసర పీస్ పీస్ అయితే బాగుండదు మమ్మీ, బాగుండదు, పిండి లాగా ఉండద్దు. కింద పడుతుందన్నా, మళ్ళీ క్లీన్ చేసేస్తాలే అమ్మ. అబ్బా, ఫస్ట్ వీటిని ముక్కల్ని ఫ్రై చేసేటట్టు అమ్మ. ఫస్ట్ ఉడికిస్తారు, ఫస్ట్ ఉడకబెట్టి తర్వాత మసాలా వేసి కొంచెం చట్నీ
ఉమ్. ఉమ్. అబ్బా ఆకలి కూడా ఫుల్. ఈ చెమటలు ఈరోజు ఫ్యాన్ ఫిట్ చేపియాలి మా మమ్మీ కోసం. నీకు వస్తుంది ముందు. మా మమ్మీకి కూడా వస్తుంది, నాకైతే ఇంకొంచెం ఎక్కువ వచ్చేసింది. ఇలా ఈరోజు ఈ కుండడు తినడే. మమ్మీ నాకు డౌట్ మమ్మీ, ఉమ్. ఇది మామూలుగా ఇవి ఈ బ్రాండ్లు ఏవైతే ఉంటాయో నాయుడు గారు బిర్యానీలు ఇవన్నీ, ఇవి ఇక్కడ లోకల్వి కాదు మమ్మీ. ఇవి అక్కడ స్టార్ట్ చేసి ఉంటారు వాళ్ళ లోకల్ ప్లేస్లలో. నెల్లూరు గుంటూరు వెళ్ళదు నాయుడు గారు. అక్కడ స్టార్ట్ చేసి ఉంటారు మమ్మీ. కానీ ఈ బ్రాండ్లు అనేటివి ఇట్లా మళ్ళీ వీటిని తీసుకొని ఇట్లా వేరే వాళ్ళు బిజినెస్ చేసుకునే వాళ్ళు ఇల్లు తీసుకుంటుంటారు అంతే. మరి వాళ్ళు సేమ్ రెసిపీ అక్కడ ఉన్న వ్యక్తిని పెట్టి చేపిస్తారా, లేదా ఇంకెక్కడ ఏరియాని బట్టి అక్కడ చేపిస్తారా అనేది ఆ రెసిపీ ప్రాసెస్ పెడతారు. ఆ రెసిపీ బుక్ అనేది ఒకటి ఉండొచ్చు నాకు తెలిసి. పర్సన్ ఇక్కడే అతనైనా అదే షెఫ్ ఇక్కడ అతనైనా కూడా ఆ రెసిపీని ఫాలో చేస్తాడు కాబట్టి ఇంకా మన స్టైల్లో వచ్చేస్తుంది. ఇంకొక ఎల్లో బాహుబలి తాలి అని ఒకటి ఉంటుంది, 1 lakh గిఫ్ట్. ఆ బాహుబలి తాలి తినేస్తే పెట్టినట్టు తినేస్తే 1 lakh గిఫ్ట్ అమౌంట్. ఇది ఎక్కడ పోయా నాకు చెప్పు, నేను పోయి ట్రై చేస్తా అని మీరు అనుకుంటున్నారా? చెప్పకు. ఒకవేళ మీరు అనుకుంటే ఎక్కడైనా ఉంటుంది చూడురి, ఆన్లైన్లో చూడండి. నాయుడు గారి బిర్యానీ, మామూలుగా నాయుడు గారి బిర్యానీ అనేది ఒకటే ఉంది కాబట్టి మేము చూసిన దగ్గర అయితే ఉంది కాబట్టి అన్నిట్లో అయితే ఉంటుంది. ఒక దాంట్లో పెట్టి ఇంకో దాంట్లో పెట్టకుండా అయితే ఉండరు కదా, కాబట్టి అన్నిట్లో ఉంటుంది. అన్నిట్లో ఉంటుంది. నన్ను నిమ్మరసం పిండుకు భలే ఉంది. నేనైతే ఇప్పుడు 3 పచ్చలు పిండినా కాబట్టి మీకు ఒకవేళ నమ్మకం బాహుబలి తల్లి మాకెంత ఎంత తెల్లారు. తమిళ ఒక ముసలాడు ఉన్నాడు చూసిన నాన్న, ఒక పెద్ద ముసలాడు అన్నాను తప్పు. ఎంత లప్పలు పెట్టుకుంటుండ్రు. ఆయన అయితే గెలుస్తున్నాను, ఇంకెవరు గెలవలేదు. ఇటు ఉంటాలు గట్టి వేసుకుంటాడు మన కో యూట్యూబర్. ఇట్లా అని ఆయన ఇట్లాంటి గిఫ్ట్ ఇలాంటివి ఉండేటివి ఎక్కడైతే ఇవి చేస్తున్నారు మమ్మీ, కంటెస్ట్ చేసిన దగ్గర అన్నిట్లో పోయి పార్టిసిపేట్ చేసి అన్నిట్లో గెలుచుకోవచ్చు అనుకుంటా. ఎందుకంటే చాలా తింటుంటాను. బాహుబలి తాళి అనగానే మీరే తినచ్చుగా అన్న అనగల ఇంత ఏమో ఇంత త్రిపుల్ అయితేనే లేదు. మిట్ట ప్లేట్లో పోసుకుంటే అది ఇంతలా మొత్తము కళ్ళల్లోకి వెళ్ళి ఇట్లా గుంటగా ఇదే మనం సట్లో ఎంత తిన్నా పోతలేదు. మీకు అసలు చెమట కాడతలేదు అమ్మాయి. నీకు ఫీవర్ ఫీలింగ్ ఉన్నట్టుంది అన్న సత్తయ్య. మరి ముక్కులోకి వెళ్ళి కంటకి వెళ్ళి కాడుతుంది అమ్మాయి. మనం బయటకు పోయి వచ్చినాక నేను ఫ్రెష్ అప్ అయినా నువ్వు అవ్వలే. నేను అయినా ఇప్పుడే, నేను పోయి రాగానే అయినా. అబ్బా నా కడుపు కుండ నిండిపోతుంది. ఈ కుండ తరుగుతలేదేంరా. ముక్కలు తినేసినావా? నీట్గా తిన్నట్టున్నా. నీట్గా ఫినిష్ మమ్మీ. ముక్కలు ఈ బొక్కలు మమ్మీ ఇది ముక్కలు ఏం లేవు, అన్ని బొక్కలే. ఇవి తప్ప అన్నం ఏం లేదు.
కుండలో అయితే లాగా చేసినాం. కుండ భలే ఉంది, పెరుగు తోడు పెట్టుకుని భలే ఉంటుంది. ఇక ఇది ఎక్స్ట్రా 40 రూపీస్. ఇది మనం మామూలుగా మనం టేక్ అవే ఇట్లా పార్సల్ తీసుకోపోయినామంటే ఇయ్యకుండా, అది ఆప్షనల్, మనం అడిగితే ఇస్తారు. ఒకవేళ చార్జ్ చేస్తారు దాన్ని 40 రూపీస్ ఈచ్. అమ్మా నేను మజ్జిగ తాగేసిన, కుండ ఫినిష్ చేసేసిన. నాయుడు గారు కుండగారి బిర్యానీ అంటున్నా, మర్చిపోయి. కుండగారి బిర్యానీ, కుండగారి నాయుడు గారు ఎట్లుంది? నా ముఖం మొత్తం బా స్నానం చేసినట్టు అయిపోయింది. అయితే నాయుడు గారి కుండ బిర్యానీ రేటింగ్ వచ్చేసి 10/10 ఇస్తాం. అయితే మా వాడికి ఒక డౌట్ ఉంది, ఇది కాపు నాయుడా కమ్మ నాయుడా ఏ నాయుడు బిర్యానీ అని. మన వాళ్ళకి ఎవరైనా తెలిసింటే కామెంట్ చేయండి. నేను రెస్టారెంట్లో ఉన్నప్పుడు మా మమ్మీని అడిగిన, అక్కడ కనిపిస్తే, మమ్మీ ఇక్కడ నాయుడు గారి బిర్యానీ కదా మమ్మీ, మరి ఇంతకి ఇది కమ్మ నాయుడా కాపు నాయుడా మమ్మీ అన్న. మనం ఏం గొడవలు పెట్టడానికి కాదు, లేదా సపోర్ట్ మనకు అది ఎక్కువ ఇది ఎక్కువ అని కాదు, అన్నీ ఒకటే, అందరూ ఒకటే. కాకపోతే ఊరికే మనం ఒకవేళ ఇది నిజానికి ఎవరు స్టార్ట్ చేసినారు ఏందనేది మీకు ఒకవేళ ఐడియా ఉంటే ఓ చిన్న పజిల్ టైపు చెప్పండి, ఇది ఇంత కమ్మనాయడా కాపనాయడా. అట్లా చెప్పి మనం ఏమి ఈ క్యాష్లను ఏమి ఎంకరేజ్ చేయము, అందరం కూడా సమానమే. అయితే అదనమాట ఈరోజు వీడియో. బిర్యానీ మాత్రం మస్తుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. నన్ను అడిగితే మనది ఏ క్యాస్ట్ అయినా తోకలు పెట్టుకోవద్దని నేను చెప్తా. అయితే మా మమ్మీ అట్లే చెప్తుంది, మా మమ్మీ పెట్టుకోదు, మాకు కూడా పెట్టలేదు చిన్నప్పటి నుంచి, మా సర్టిఫికేట్స్ లో కానీ దేంట్లో మమ్మల్ని అట్లే పెంచింది. మనం అంతా నార్మల్ నాన్న. నా ఫ్రెండ్స్ లో కూడా ఎవరున్నా కూడా మా మమ్మీ ఏ రోజు కూడా ఇట్లా వాళ్ళు వీళ్ళని ఎవరు చెప్పలేదు. ఇది ఎందుకు తీసినా అంటే నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇట్లా చెప్తా ఉండే, అట్లా కూడా మా మమ్మీ వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు. అందరం ఇట్లా అన్నట్టే ఉంటుండే. అయితే ఇంకా మనం దాన్ని పక్కకు పడేద్దాం. ఇప్పుడు ఈ బిర్యానీ విషయానికి వస్తే, నాయుడు గారి కుండ బిర్యానీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంది. చాలా సింపుల్ గా, మనకి ఏం మసాలా ఫీలింగ్, ఎసిడిటీ ఫీలింగ్, ఏదో బయట తినేసినాం అన్నట్టు అయితే లేదు. చూసినారు కదా, సింపుల్ గా అయితే తినేసినాం, బాగుంది. అయితే ఈ రోజు వీడియో వచ్చేసి అది మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా మీకు కావాల్సిన ఏమున్నా సరే కామెంట్ చేయండి, అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ నాగినేని యూట్యూబ్ ఛానల్.